మనకు సత్య అనగానే రామ్ గోపాల్ వర్మ జేడి చక్రవర్తి కాంబినేషన్లో వచ్చిన సినిమా గుర్తొస్తుంది. కానీ దానికి చాలా ఏళ్ల క్రితమే అదే టైటిల్తో కమల్ హాసన్ చేసిన ఒక కల్ట్ క్లాసిక్ ఉందన్న సంగతి మూవీ లవర్స్కి మాత్రమే తెలుసు. ఆ విశేషాలు చూద్దాం. 1985 సంవత్సరం లెజెండరీ హీరో ధర్మేంద్ర వారసుడుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సన్నీ డియోల్కి పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు వచ్చేసింది. అయితే మొదటి 4 సినిమాలు ప్రేమ ఎమోషన్స్ మీద రూపొందినవి. తనని లవర్ బాయ్ కంటే సీరియస్ క్యారెక్టర్స్లోనే అద్భుతంగా చూపించవచ్చని గుర్తించిన దర్శకుడు రాహుల్ రవేల్ అర్జున్ సినిమా రూపంలో దాన్ని ఆవిష్కరించి చూపించారు. బేతాబ్తో సన్నీ డియోల్ని లాంచ్ చేసింది ఈయనే. ఆ ఏడాది అతిపెద్ద హిట్స్లో ఒకటిగా నిలిచిన అర్జున్ 100 రోజులు ప్రదర్శితమైంది. ఉత్తమ చిత్రం, దర్శకుడు, విలన్ మొత్తం 3 విభాగాల్లో ఫిలింఫేర్ అవార్డు దక్కించుకుంది. 2 ఏళ్ల తర్వాత అంటే 1987 కె బాలచందర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న సురేష్ కృష్ణ డైరెక్షన్ డెబ్యూ కోసం ప్రయత్నిస్తున్న సమయం. సొంత కథలు ఓకే అవటం లేదు. తన పనితనం దగ్గర నుంచి చూసిన కమల్ హాసన్ సరైన సబ్జెక్టుతో వస్తే అవకాశం ఇస్తానని హామీ ఇవ్వటం గుర్తుంది. అప్పుడే చెన్నైలో చూసిన అర్జున్ గుర్తొచ్చింది. అది ఫక్తు బాలీవుడ్ స్టైల్లో సాగే గ్యాంగ్స్టర్ డ్రామా. దాన్ని తనదైన శైలిలో తమిళ ఆడియన్స్కి తగ్గట్లుగా మారిస్తే గొప్ప విజయం దక్కుతుంది అన్న నమ్మకం సురేష్ కృష్ణలో ఉంది. వెంటనే ఆ పని పూర్తి చేసి కమల్ హాసన్కి వినిపిస్తే ఆయన ఆశ్చర్యపోయారు. తనే నిర్మాతగా మారి రీమేక్ హక్కులు కొనేశారు. వెంటనే షూటింగ్ మొదలు పెట్టేమన్నారు. ఒరిజినల్ కథను మాత్రమే తీసుకొని కాలీవుడ్ ప్రేక్షకులకు అనుగుణంగా సత్యలో బోలెడు మార్పులు చేశారు. హీరోయిన్గా అమల, విలన్గా కిట్టి, నాజర్, జనగారాజ్, రాజేష్, బహదూర్ తదితరులు ఇతర పాత్రల్లో జీవించేశారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. వేరే రికార్డింగ్ కోసం మద్రాసు వచ్చిన లతా మంగేష్కర్తో సత్య కోసం పాడించిన పాట ఆల్బమ్కే హైలైట్ అవ్వటం అప్పట్లో సంచలనం. ఆడియో పరంగా మిగిలిన పాటలు సైతం చార్ట్ బాస్టర్ అయ్యాయి. వాటిలో ఒకటి కమల్ స్వయంగా పాడారు. నిరుద్యోగ యువకుడు రౌడీ వ్యవస్థకు తిరగబడి దానికి కొరకరాని కొయ్యగా మారే పాయింట్తో రూపొందింది సత్య. తమిళంలో 1988 జనవరి 29న విడుదలై అద్భుత విజయం సాధించింది. పొంగల్ మిస్ అయిన బాక్సాఫీస్కి కమల్ మళ్లీ పండుగ తీసుకొచ్చాడని బయ్యర్లు సంబరపడ్డారు. దైవంలా పూజించే ఎంజి రామచంద్రన్ ఉరఫ్ ఎంజీఆర్కు కమల్ ఈ సత్యను గురుదక్షిణగా సమర్పించారు. అంతకు ముందు సంవత్సరం నాయకుడు ద్వారా కమల్ అందుకున్న అద్భుత విజయానికి మరో వజ్రం తోడైంది. ఉద్యోగం లేని యువతను రాజకీయ నాయకులు వాడుకునే విధానాన్ని సురేష్ కృష్ణ చాలా రియలిస్టిక్గా తీశారు. ఆయనలో ఇంత ప్రతిభ కలిగిన దర్శకుడు ఉన్నాడా అంటూ సీనియర్లు ఆశ్చర్యపోయారు. తన పనితనం గుర్తించిన ప్రముఖ నిర్మాత డి రామానాయుడు వెంటనే అతనితో 2 సినిమాలకు అడ్వాన్స్ ఇచ్చేశాడు. అవే ప్రేమ, ఇంద్రుడు, చంద్రుడు. ఇక్కడి నుంచి ఆయనకి వెన్ను తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. మాస్ సినిమాలకు డిక్షనరీగా మారిన రజనీకాంత్ భాషా సృష్టికర్త సురేష్ కృష్ణనే. సత్య తెలుగు డబ్బింగ్ వర్షన్ అదే ఏడాది ఏప్రిల్ 15న రిలీజ్ అయింది. తమిళ వర్షన్ స్థాయిలో బ్లాక్ బాస్టర్ కాలేదు, కానీ ఉమ్మడి రాష్ట్రాల్లో మంచి సక్సెసే అందుకుంది. వెంకటేష్ హీరోగా దీన్నే భారతంలో అర్జునుడిగా 1987లోనే తీశారు. పరుచూరి బ్రదర్స్ రచనలో కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. సత్య లాంటి న్యూ ఏజ్ డ్రామాని పాత చింతకాయ పచ్చడి లాంటి టైటిల్ ట్రీట్మెంట్తో చూపించేసరికి టాలీవుడ్ జనాలు తిరస్కరించారు. ఇదే సత్యను తరువాత రామ్ గోపాల్ వర్మ సత్యకు స్ఫూర్తిగా నిలవటం ఫినిషింగ్ టచ్.